హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మేమైతే మే నెలలో ఉప్పలమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి కళ్యాణం అయితే జరిగించామండి. అదైతే అప్పటి నుంచి నేనైతే అప్లోడ్ చేయడానికి ఆ వీడియో క్లిప్స్ అయితే కొన్ని మిస్ అయినాయి అనమాట. అందుకని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు ఉన్న క్లిప్స్తోనే కొంచెం ఎడిట్ చేసి పెడదామన్న ఆలోచనలో అయితే ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. ఈ పూజ వచ్చేసి ఇలాగా మా ఇంట్లో అమ్మవార్లు ఇట్లాగా ఉన్నారు, మీరు కంపల్సరీగా కళ్యాణం అది జరిపించి చెప్పేసుకోవచ్చు, మీకైతే గుడి కట్టుకునే మనకి ఫెసిలిటీ లేనప్పుడు అని చెప్పేసి అన్నారనమాట అండి. ఇట్లా అందుకని చెప్పేసి మేమైతే అప్పటికప్పుడు ఇంకా పూజకి అదంతా ఏర్పాటు చేసుకొని ఇట్లా పూజారి గారు వాళ్ళని మా ఊరు పక్కన ఉంటారండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఊరిలో. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు మాట్లాడారనమాట. ఇట్లాగా ముగ్గురికి కళ్యాణం జరిపించాలంటే ఇంకా వాళ్ళు మాట్లాడి చూసి ఇంకా మా పేర్ల మీద ముహూర్తం పెట్టి మంచిగా అయితే పూజ అయితే జరిపించారండి. వాళ్ళు మా ఊరు నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరం నుంచి అయితే వచ్చి పూజ అయితే జరిపించి వెళ్ళారనమాట. చాలా బాగా చేశారండి పూజ. ఆ పూజ కూడా మంచిగా ఆ రోజైతే మంచిగా జరిగింది. ఎలాంటి ఆటంకము కూడా ఏమీ రాకుండా మంచిగా జరిగిందండి పూజ. పూజ జరిగిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇట్లా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మా చేతుల మీద అమ్మవార్లకి ఇట్లాగా కళ్యాణం అనేది జరిపించడం అనేది నా అదృష్టంగా అయితే నేనైతే భావించానన్నమాట. ఇంకా ఇదైతే అయిపోలేదండి. ఫస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 2 ఇయర్స్ చెయ్యాలి నెక్స్ట్ మే. ఆ తర్వాత మే నెలలో అయితే జరిపించాలన్నమాట. 3 ఇయర్స్ అయితే చేసేసిన తర్వాత ఇదైతే మేమైతే అప్పచెప్పేసామండి. అమ్మవారికి సంబంధించి ఏదైనా ఇక్కడ ఇంకా అప్పచెప్పడం అంటే మామూలుగా పూజ అదంతా చేసి మామూలు గుడి కట్టేంత ప్లేస్ అయితే మన దగ్గర ఉండదండి. అందుకని చెప్పి అప్పచెప్పే ఫెసిలిటీస్ వాళ్ళు లేని వాళ్ళు ఏంటంటే అప్పచెప్పేసుకుంటారు. మేమైతే అప్పచెప్పేసామన్నమాట. ఇప్పుడు అప్పచెప్పడం అంటే ఏంటంటేనండి, అక్కడ పూజ సామాన్లు అవన్నీ కనపడుతున్నాయి కదండి, అవంతా ఏది మా దగ్గర ఉంచరనమాట. మొత్తం దానికి సంబంధించి మొత్తం వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. మా వారికి ఆ పంచ కండువా కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. ఆయన కట్టుకున్న తర్వాత అది తీసేసి మళ్ళీ ఇచ్చేస్తే వాళ్ళే పట్టుకెళ్ళిపోతే అక్కడ అమ్మవారికి సంబంధించి గుడి దగ్గర పెట్టేస్తారనమాట. మొత్తం ఆ పసుపు కుంకుమ అంతా కూడా అమ్మవారి దగ్గర పెట్టేస్తారనమాట. అట్లా అండి అప్పచెప్పడం అంటే. మళ్ళీ దీనికి ఏంటంటే మళ్ళీ 16 రోజుల పండుగ కూడా ఉంటుందండి. మేము ఆ 16 రోజుల పండుగ కూడా జరిపించాం. పోలేరమ్మ తల్లి గుడిలో చేయించమని చెప్పేసి అన్నారు. ఆ రోజు మళ్ళీ ప్రసాదాలన్నీ వండుకొని కోడిని ఒకటి తీసుకుని వెళ్ళి అక్కడ అన్నీ కూడా పోలేరమ్మ తల్లి గుడి దగ్గర అయితే చేసి వచ్చామన్నమాట. అయితే పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. వాళ్ళు కూడా బాగా మంచిగా చేసి వెళ్ళారనమాట. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా 2 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ అయితే జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇట్లాగా మామూలుగా మా ఊర్లో అయితేనండి ఇట్లాగా సింపుల్గా కాకుండా నైట్ టైం వాళ్ళు వస్తారు. నైట్ టైం వచ్చిన తర్వాత బ్యాండ్ మేళము, ఇంకా అమ్మవారికి ఇంకా డ్యాన్సులు, ఇట్లా మేకపోతు, ఇక కోళ్ళు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చాలా ఒక పెద్ద పండగలాగా అయితే దాన్ని అయితే చేస్తారనమాట. ఇంకా మాకంతా ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు అమ్మవార్లకి చేయాలని చెప్పేసి ఇక్కడ అంటే ఇంకా పగలే చేశారు. డే టైంలోనే చేసేసి ఇంకా పూజ అదంతా చేసేసి వాళ్ళంతా కంప్లీట్ చేసేసి ముహూర్తం టైంలోనే కంప్లీట్ చేయాలంట. మళ్ళీ ఆ ముహూర్తం టైంలోనే కంప్లీట్ చేసేసి అయితే ఇంకా వెళ్ళిపోయారనమాట. చాలా బాగా చేశారండి. ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.